దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 20th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. 1 Thessalonians chapter 1 and verse 10. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And to wait for his son from heaven, who he raised from the dead, even Jesus, who delivered us from the wrath to come. రాబోయే శ్రమలలో నుండి మనలను తప్పించును. ఎవరు? యేసుక్రీస్తు వారు. రాబోయే శ్రమలు అంటే ఏంటండి? శ్రమ దినాలు. 7 ఏళ్ల శ్రమ దినాలని ఏ విధంగా మనకి తెలుసుకున్నామో ఆ శ్రమ దినాలు ఎక్కడైతే 7 ముద్రలు విప్పబడతాయి, 7 బూరలు ఊదబడతాయి, ప్రతి బూర ఊదినప్పుడు, ప్రతి ముద్ర విప్పినప్పుడు ఏ విధంగా భూమి మీద తీర్పు జరుగుతూ ఉంటుందో వాటన్నిటి నుంచి తప్పించుటకు మనము యేసు ప్రభువారి కొరకు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము యేసు ప్రభువారి వైపు మనము చూడాలి, మనము తిరగాలి అని రాయబడ్డది. That you have to turn towards Jesus and to wait for his son from heaven, whom he raised from the dead, and wait for his son from heaven. యేసు ప్రభు మధ్య ఆకాశంలోకి వచ్చి who will rescue us from the coming wrath. మనలను రాబోయే ఉగ్రత నుంచి తప్పిస్తాడు. దిస్ ఇస్ రాప్చర్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏమి చేయాలంటే యేసు ప్రభువారి కొరకు కనిపెట్టాలి. వెయిట్ ఫర్ జీసస్, వెయిటింగ్ అపాన్ జీసస్. ఏ యొక్క ఆలోచనతో, ఏ ఉద్దేశంతో వెయిట్ చేయాలండి? ప్రభా, రాబోయే ఉగ్రత నుంచి నీవు మమ్మల్ని తప్పించినందుకు స్తోత్రము అని మనము ఎదురు చూడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మార్తాలాగా మనము ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము బిజీ అయిపోయి మనము చిక్కుకొని ఆయన కొరకు మనము కనిపెట్టకపోతే మనము తప్పిపోతామండి. ఇప్పుడు ఎన్నిసార్లు తప్పిపోయినా తిరిగి ఆయన నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి చేర్చుకుంటాడు. కానీ సంఘము ఎత్తబడే సమయము, ర్యాప్చర్ సమయాన్ని నువ్వు తప్పిపోతే బహుఘోరమని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. దేర్ ఇస్ నథింగ్ కాల్ వన్ మోర్ ర్యాప్చర్ దేర్. నీవు ఎత్తబడాలి. భూమి మీద ఉగ్రత రాక మునుపు దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. యేసు ప్రభు కొరకు కనిపెట్టాలి. భూమి మీద జరుగుతున్న సంఘటనలు మనం చూసినట్లయితే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మనకందరము దయచేసి ఎహెజ్కేలు 38వ అధ్యాయం, ఎహెజ్కేలు 39వ అధ్యాయము ఒక్కొక్కటిగా నెరవేర్చబడుతుండగా, ఒక్కొక్క వచనం నెరవేర్చబడుతుండగా మనము చూస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు యేసు ప్రభు వారి కొరకు कनिपेड़ुతున్నావా? हिंदी में पढ़ेंगे 1 थिस्सलुनीका पत्र, उसमें 1 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. उसके पुत्र के स्वर्ग पर से आने की बांट जोहते रहो, जिसे उसने मरे हुओं में से जिलाया, अर्थात यीशु की, जो हमें आने वाले प्रकोप से बचाता है. आने वाले भयंकर स्थिति से हमें बचाता है. प्रभु को बहुत धन्यवाद. प्रकोप से प्रभु का, परमेश्वर का प्रकोप से हमें बचाएगा. कौन? यीशु मसीह. तो हमें क्या करने का? पुत्र की स्वर्ग पर से आने की बांट जोहते रहो. आप मन इधर उधर नहीं फिरना. वो विषय में, ये विषय के बारे में नहीं सोचना. నీ మనసు ఈ విషయం ఆ విషయం మీద కాదండి. నీ మనసు అనవసరమైన విషయాలతో నింపబడకూడదు. నీవు యేసు ప్రభు కొరకు కనిపెట్టే మనసు కలిగి ఉండాలి.
నువ్వే పని చేస్తున్నాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జీసస్. ఇఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ జీసస్, యూ విల్ నాట్ డూ ద వర్క్స్ ఆఫ్ ద డెవల్. నీవు యేసు ప్రభు వారి కొరకు కనిపెడితే శరీర సంబంధమైన, అపవాది సంబంధమైన పనులు చేయవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మెలకుగా ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మనం 24/7 మన మనసు యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే ఆయనే రాబోయే ఉగ్రత నుంచి మనలను తప్పిస్తాడు. మధ్యాకాశంలో ఆయన 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 బూరతో, ప్రధాన దూత శబ్దముతో మధ్యాకాశంలో మనకు కనపడతాడు. అండ్ హీ విల్ పుల్ us అవుట్ ఫ్రమ్ ద కమింగ్ wrath of God or from the tribulation. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, సంఘం ఎత్తబడే దేవా తండ్రి గుంపులో మేమందరం ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి అయ్యా. దేవా, ఈ లోకమంతయు సంపాదించుకొని మా ప్రాణంను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము తండ్రి. దేవా, కృప దయచేయమని అడుగుచున్నాను. ఏ ఒక్కరము నాయన తండ్రి, దేవా తండ్రి, నిర్లక్ష్య స్వభావముతో లేక అపోహతో ప్రభా, స్వనీతితో దేవా ఉండకుండా ప్రభా, మీ యొక్క నీతిని కలిగి ఉన్న వారే ప్రభా నాయన యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టేవారుగా మేము ఉంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చరిస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం చరిస్తున్నాను. ఎస్ లార్డ్, యు ఆర్ అ గాడ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ అస్ మై ఫాదర్. తండ్రి, అదేవిధంగా ప్రభా నాయన బిజినెస్ చేసిన వారిని దీవించి బలపరచండి. ఆ చదువుకుంటున్న పిల్లల్ని దీవించండి. ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన వారిని ఆస్వాదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీవే సహాయం చేస్తున్నందుకు స్తోత్రంలో నాయన. రక్షకుడా నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా యేసయ్య కొరకు కనిపెట్టే పరిచర్య మేము చేయటకు సహాయం ఇచ్చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న అయ్యకానైనా ప్రతి ఘర్షణ విషయం నీ సన్నిధానానికి వస్తున్నాను. దేవ, ప్రవచనాలు నెరవేర్చబడుతూ మీ చిత్తము నెరవేర్చబడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు అక్కడి కొరకు మేము కనిపెడుతుండగా మీ తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధంతగా కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.